పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఋషి, హలో సార్. కమ్ ఆన్ సిట్ డౌన్. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను నీ మీద థ్రెట్ ఉందని. వచ్చిన వాళ్ళు రాజు కోసం వచ్చారో లేకపోతే నిన్ను ఈ కేసులో ఇరికించాలని ప్లాన్ చేస్తున్నారో నాకేం అర్థం కావటం లేదు. సారీ సార్, బట్ నాకు తెలియాల్సిన విషయం ఏంటంటే రాజుకు ఆపరేషన్ ఎందుకు చేశారు సార్? యాక్చువల్గా ఎందుకు చేశారు సార్? హెడ్ ఇంజరీ వల్ల అతను అన్కాన్షియస్ స్టేజ్ నుంచి తొందరగా బయటికి రాలేకపోయాడు. అన్ని టెస్టులు చేయించాం, అన్ని స్కాన్లు కూడా తీయించాం. ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్ ఎక్సెప్ట్ డైజెస్టివ్ సిస్టమ్. అబ్డామినల్ స్కానింగ్ చేసాం. స్కాన్ రిపోర్ట్ చూశాక ఐ రియలీ గాట్ షాక్డ్ బికాస్ వీ ఫౌండ్ సంథింగ్ స్ట్రేంజ్ ఇన్ ఇట్. ఏం డాక్టర్ అది? మెమరీ కార్డ్. మెమరీ కార్డ్? Yes. See? A foreign body in his stomach? Yes. Please see here. I think this holds the mystery of Mr. Raju. Okay, Rishi. We will investigate this case, okay? సార్, ఈ మెమరీ కార్డ్ నాకు కావాలి. See, Rishi, this is our duty to... సార్, ఇట్స్ ఆల్సో అవర్ కేస్. Okay. Have it. థ్యాంక్ యూ సార్. Best of luck. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావు రిషి? ముందు ఈ మెమరీ కార్డులో ఏముందో చూడాలి. నేనటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి న్యాయమైన రేటు వాణ్ణి. ఏంది రజనీ స్టైల్లో ఎంట్రీ ఇచ్చాను చూస్తున్నావా? ఎందుకంటే ఆయనలాగే నా దారి కూడా రహదారి. ఇక విషయానికి వస్తే నీకు హ్యాపీ బర్త్డేనే నా రాణి. ఈ దునియాలో లవ్ చేసిన వాళ్ళందరూ గిఫ్ట్ అనగానే ఏ తాజ్ మహల్నో లేక తాజాగున్న గులాబ్ పువ్వునో చేతిలో పెడతారు. కానీ నేను మాత్రం ఈ జిందగీ మొత్తం గుర్తుండిపోయేలా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా. కదేందో తెలుసా? ఇక్కడ చూడు. చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైనవి రెండే రెండు. ఒకటి అమ్మ, రెండు ఆంజనేయ స్వామి. ఇవే నా ప్రపంచం. కానీ ఏడికెళ్ళి పుట్టుకొచ్చిందో కోరిక తెలవదు. కానీ మూతి మీద మీసం మొలవంగానే ఇసుకు లడాయించాలన్న ఆశ మొదలైంది. కథం ఆ రోజుకెంచి ఊళ్ళో ఉన్న ప్రతి పోరి మీద నజరేసిన. అబ్బో చెప్పరాదేక నా బాధ. ఒక్కో పోరి ఒక్కో రకం. లవ్ గివ్ జాంతానై సిర్ఫ్ సినిమాకి షాపింగ్కి మాత్రమే గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు ఉంటుంది ఒకటి. నువ్వు ఏమైనా చేసుకో, పెళ్ళి అయితే చేసుకోనంటది ఇంకొకటి. పెళ్లి సంగతి పక్కన పెట్టు, పైకం ఎంత ఉందని అడుగుతుంది ఇంకొకటి. గిట్లా అందరూ సెల్ఫిష్గానే సోచాయిస్తుంటారు తప్ప బ్రతకటానికి కావాల్సింది బరువైన పరుసు కాదు, ప్రేమతో బరువెక్కిన మనసు అని తెలుసుకోలేకపోతుంటారు. ఇక జిందగీలో నాకు పోరే దొరకదు అని గుబులు పడుతున్నప్పుడు నువ్వు కనిపించినవేరా. అమ్మ తోడు చెప్తున్నా, లైఫ్లో ఫస్ట్ టైం ఒక పోరి కోసం ప్రాణాలైనా ఇచ్చేయచ్చు అనిపించింది నిన్ను చూసినప్పుడేనే. మొదటిసారి నిన్ను చూసి మస్తు షాక్ అయినా, కానీ నీ వెనక బందోబస్తు చూసి ఇంకా షాక్ అయినా. నువ్వు కనపడ్డ క్షణం నుండి నీ వెనకనే తిరిగిన, కానీ నీ ముందు మాత్రం రాలేకపోయినా. ఐ లవ్ యూ. నీతో మాట్లాడడానికి ట్రై చేసి టైర్డ్ అయిపోయినా. కొన్నిసార్లు ఇంటికాడికి కూడా వచ్చిన, కానీ కుదరలే. అప్పుడు అర్థమైంది నాకు, ప్రేమంటే అనుకోగానే అయిపోయేది కాదు, అష్ట కష్టాలు పెట్టేది. ఓసారి నువ్వే మా ఇంటి ముందు నుంచి పోతూ కనిపించినావు. ఐ లవ్ యూ రాణి అని గొంతెత్తి తరవాలనిపించింది. కానీ నీ అనుకున్న బాడీ గార్డ్ నన్నే చూస్తున్నాడన్న భయంతో చిన్నగా ఐ లవ్ యూ, 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 ఐ లవ్ యూ. ఏ జామాయి నువ్వు ఆయిలీ అని అడగబట్టి ఇగో తీసుకో. నేను నీకోసం ఐ లవ్ యూ అంటుంటే
మా అమ్మకి అది ఆయిల్ ఇవ్వు అన్నట్టు అర్థమైంది. ఆయిల్ డబ్బా చేతిలో పెట్టింది. ఇక ఇదంతా వర్కౌట్ అయ్యేలా లేదని చక్కగా మా బాస్ ఆంజనేయ సంతానికే పోయినా. ఎంది బాసు ఇది? పోరడు పోరిమే మనసు పడ్డాడు, సెట్ చేద్దాం ఆలోచన లేదైంది. గింతేనా మన ఇద్దరి మధ్య ఉంది? గింతేనా అని అడుగుతుండా? కొబ్బరికాయలు కొట్టుడు, దండం పెట్టుడు, గింతేనా ఇక? గమ్మునుండవయ్యా, ఓ ఒకటే చదువుతున్నావు. బాసు నువ్వేనా మాట్లాడేది? అవునవయ్యా, ఏంది బాసు సేమ్ నా లెక్క మాట్లాడుతుండా? నాది కూడా ఇప్పుడు ఈ ఊరినే కదా, ఏ ఊర్లో ఉంటే ఆ భాషనే మాట్లాడతా. సరే ఇప్పుడు నా సంగతి ఏందో చెప్పు. ఏంద్రబాయ్ చెప్పేది? నీకేమైనా దమాకున్నదా? ఎవరి దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నావు? అరే ఆ జన్మ బ్రహ్మచారిని, నేనెట్లా నీకు అమ్మాయిని సెట్ చేస్తా అనుకున్నావు? అంటే ఏంది బాసు నువ్వు అనేది? ఇంకా నాకు లగ్గమే కాదా? ఎందుకు కాదు, అయితది. కానీ ఎవరిని అడగలనో వాళ్ళని అడిగితే అయితది. ఎవరిని అడగమంటావేంది? అగో గాడ మా సీతమ్మోడితోని ఎంత చక్కగా కూకున్నాడు చూడు నా రాముడు. ఆయన గాడికి పోయి నేను చెప్పినా అని చెప్పు, నీ పని చేసి పెడతాడు. నేను నీకు బాసు అయితే ఆయన నాకు బాసు. పొరవైపో. అట్టకే బాసు. రే సన్నాసి, హ? అటువైపు మాత్రం పోకు. ఆడ కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు, ఒక్కడిని అడిగితే 8 మందిని అంటగడతాడు. జాగ్రత్త. ఓకే బాసు. ఆంజనేయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి దండాలు తన్నో హనుమాన్ ప్రచోదయాత్. మా బాస్ ఆల్రెడీ నా గురించి నీకు చెప్పే ఉంటాడు. ఇన్ని రోజులు నీ తానికి రాలేదన్న కోపం మాత్రం పక్కనెట్టు స్వామి. నా రాణిని నా జీవితంలోకి తెచ్చావంటే అమ్మో. ఏంది సమ్మిది? అందం ఇచ్చినావు, ఆస్తినిచ్చినావు, నా మీద ఇక వాళ్ళకుండా చూసుకొని నీకు భయంకరమైన ఫ్యామిలీని బ్యాక్గ్రౌండ్గా ఇచ్చినావు. కానీ వాటితో నాకేం ఉపయోగం లేదు స్వామి. ఒక్కదాన్ని బయటికి పోదామంటే బొక్కలు ఇరకొట్టేటట్టున్నారు మా ఇంట్లో. ఇక ఊర్లో ఉన్న పోరగాళ్ళు అయితే నా దిక్కు జొన్నికే వంటలు పోసుకుంటుర్రు. నా తోటి పోరలందరూ లగ్గం చేసుకుని అత్తారింటికి పోతుంటే నేనేమో ఇంట్లో కూర్చొని అత్తారింటి దారే సీరియల్ చూస్తున్నా. చూడు స్వామి, నాకైతే మా ఇంట్లో వాళ్ళు మంచి సంబంధం తెస్తారన్న భరోసా అయితే లేదు. అందుకే నన్ను లవ్ చేసేటోనే లగ్గం చేసుకోవాలని డిసైడ్ అయినా. ఏంది సమజైంది కదా? అపచారం అపచారం అపచారం. ఒరే బోరం భోగ ఎదవా, గుళ్ళో నిజమైన వల్లేంట్రా? గుడనుకున్నావా గుడిసనుకున్నావా? పంతులు, నేను నీకు ముద్దు పెట్టానా అమ్మాయికి ముద్దు పెట్టానా? ఆ అమ్మాయికే కదా. నువ్వెందుకు రెచ్చిపోతున్నావు? పరిచయం చేసుకా. రాణి రాణి, ఐ లవ్ యూ రాణి. నీకు ఈ మాట చెప్పనీకే ఇక్కడ ఆటో నడుపుకుంటున్నా. నేను సిటీలో యానిమేషన్ చేసిన. నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటా. ఇందాటి ముద్దు పెట్టినా అని తప్పుగా అనుకోకు రాణి. నన్ను నమ్ము, నీ మీద ఒట్టు రాణి. రాణి. అమ్మో, నా కోసం వెయిట్ చేస్తున్నారేంది? రేయ్ ఇక్కడ రాబే. అన్నా వస్తున్నా అన్నా. జల్దీ రాబే. అన్నా ఏందన్నా? రేయ్ బండి పాడైంది, అమ్మగారిని ఇంటికాడే దింపు. అట్టగే అన్నా. మీరు వెళ్ళండి అమ్మా, మీరు వెళ్ళండి. అన్నా ఆడ దింపినో మెడలు ఎరుగుతాయి. చక్కగా ఇంటికాడ దింపు. అట్టగే అన్నా. నడు. హలో. రే రాజు, నేను యాదిని మాట్లాడుతున్నా. చెప్పరా. నా గంగ గడిబిడి చేస్తుందిరా, దానికి ఈ రోజు ముద్దు పెట్టాలనుకుంటున్నా. ఏం చేయమంటావు? గంగతో పాటు నువ్వు కూడా గంగలో దూకి చాపరా. పెట్టే ఫోన్. రాణి ఒక్కసారి దిగు ప్లీజ్. రాణి రాణి ప్లీజ్. రాణి ప్లీజ్. రాణి ఒక్కసారి దిగు. ఏంది? ఏంటిది? లే పైకి లే. ప్లీజ్ రాణి నన్ను మాఫ్ చేయి. ఇందాక గుళ్ళో నీకు కావాలని ముద్దు పెట్టలే. ఏదో ఆ టైంలో నిన్ను చూడగానే టెంప్ట్ అయిపోయి అలా జరిగిపోయింది రాణి. లే పైకి లే. ఏమన్నావు? కావాలని ముద్దు పెట్టలేదా? అంటే నాకు ముద్దు పెట్టడం తప్పనుకుంటున్నావా? నేనే పాగలదాని లెక్క నీ గురించి ఎక్కువ హించుకున్నా. అంత ధైర్యంగా గుడాన్ని కూడా చూడుకున్నా నాకు ముద్దు పెట్టాడంటే పెద్ద తోపై ఉంటాడు, దమ్మున్నాడు, నాకు సరైనడు దొరికాడని అనుకున్నా. కానీ నువ్వు కూడా అందరి లెక్కనే. రాణి సారీ రాణి, నేను నిన్ను అర్థం చేసుకోలేదు. అరే ఈ ఆటో నా కొడుకు ఏదో గడిబిడి చేస్తున్నట్టున్నారా? పోనీరా, అన్న కొడుకు బొక్క తినకూడదు.
తోపునే, నీకు సరైనోడ్నే, నేను దమ్మున్నోడ్నే. రాణి రాణి రాణి. ఏయ్! ఏయ్! అయ్యా! అన్నా అన్నా ప్లీజ్ అన్నా. అన్నా ఆగండి. ఎందుకు కొడుతున్నారు? ఈ సాలేగాడు ఆటో మిమ్మల్ని ఏడిపిస్తుండు కదమ్మా. ఎవరు చెప్పిర్రు? అంతా మీ ఇష్టమేనా? బుద్ధుందా మీకు? గుడికాడ కార్ ఖరాబ్ అయింది, అట్లనే ఇక్కడ ఆటో కూడా ఖరాబ్ అయింది, అందుకే ఆగినాం. ఇంకొకసారి ఇటువంటి డొక్క కార్లో తీసుకొచ్చిర్రో. తప్పైపోయింది, రామ్మా మన బండిలో పోదాం. జై బజరంగ బలి. అరే ఇంకో మాట చెప్పు. అదే చెప్తున్నారా బాయ్, ఈ బీడీ మానేయాలరా. అరే ఒకని కోసం మనమేంద్రా మానేది బీడి. అట్లంటే రోజు నా పిల్లం చెప్తే సారా మానేమని మనం వింటామా? సాయంత్రం అయితే సారా కొడతాం, ఇంటికి పోయి దాన్ని కొడతాం. రాణి 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 లే రాణి, లే రాణి, రాణి లే రాణి, లేని. అమ్మ రాణి, సెల్లుకి ఇంత సెక్యూరిటీయా? చెప్తా. నీకు షాక్ కొట్టుడేందో కానీ నిన్ను నీకు చూపించి నీకు నాకు మంచి అవకాశం వచ్చింది అన్నారు రాణి. ఏమైంది? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నీకు షాక్ కొట్టి నూతిలో పడితే నిన్ను కాపాడినా. ఏయ్, నా ఫోన్ తీసినవా? నేను దిలే. రే, నీ మంచి కూడా చెప్తున్నా, నా ఫోన్ నాకు ఇచ్చేసేయ్. ఇవ్వకపోతే బొంద పెడతా. రే ఇట్టవలే. ఆగురా, నా ఫోన్ ఇచ్చేసేయ్. నేను ఈయనే. నిన్నే ఆగమే. ఆగనే. బొంద పెడతా. కట్నా? నరుకుతా బిడ్డ. నా ఫోన్ నాకు ఇచ్చేసేయ్. నేను ఇవ్వను. ఇవ్వకపోతే సంపుతా. నేను ఇయ్యను. గుస్స తెప్పించుకో. ఏమున్నావే ఫోన్ బెడ్ లెక్క. తొందరగా పెళ్లి చేసుకుందామే, ఆకలేకపోతున్నా. బట్టే బాస్, ఏమన్నావురా? నేను బెడ్లెక్కున్నానా? సంపుతా బిడ్డ. నా సంగతి నీకు గరకలే. ఇషారా చేసినంటే ఇల్లాక గాలి చేసిపోతావు. ఏమనుకున్నావు? నా ఫోన్ ఇటీ. ఏం చేసినారా నా ఫోన్ని? దాంట్లో ఒకటి పెట్టినా, అదేందో ఇంటికి పోయినాక చూడు, నీకే తెలుస్తుంది. ఏం పెట్టినావురా నా ఫోన్లో? మీ వాళ్ళు వస్తుండ్రు. పర్లేదులే గానీ ముందు నా ఫోన్లో ఏం పెట్టినావు చెప్పు. చూడమని చెప్పినానా? చూసి డైల్ లిస్ట్ లో నా నెంబర్ ఉంటది, ఫోన్ చేయి, వస్తా. ఏ నాకు ఫోన్ చేసుడు మాత్రం యాదుంచుకో.